కొన్ని కథలు భలే వెరైటీగా ఉంటాయి. అటు బ్యాక్ ఎండ్ స్టోరీస్ కూడా బావుంటాయి. అలానే లైవ్లీగా ఉండే స్టోరీస్ కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు కొన్ని కథలు బావుంటున్నాయని చెప్తున్నానంటే, ఇప్పుడు మలయాళం కథలు మనం చూస్తూ ఉంటాం. అంటే ఎక్కడో ఒక చిన్న పాయింట్ పట్టుకొని, ఆ పాయింట్ చుట్టూ తిరుగుతూ, దానికి సంబంధించిన మనుషులందరినీ ఒక్కొక్కళ్ళని కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అలానే ఈరోజు మార్కెట్‌లోకి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు 'శుభం'. మొదటిసారి సమంత గారు 'శుభం' అనే టైటిల్ పెట్టి ప్రొడ్యూసర్‌గా మారారు. అందుకని ఆ సినిమాకి చాలా చాలా క్రేజొచ్చింది. లేదంటే గనక ఇదేదో ఒక ఓటీటీ ఫిల్మ్ లాగానో, అందులో ఆ నటీనటులందరూ కూడా ఓటీటీ ఆర్టిస్టులు అన్నట్టుగానే ముద్రపడి పక్కకెళ్ళిపోయేది. కానీ సమంత గారు నిర్మించడం వల్ల దానికొక క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ వల్ల ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సినిమా చూడాలి. ఏం చేసుంటది? మొట్టమొదటిసారి సమంత గారు ఎందుకు ప్రొడ్యూసర్‌గా మారారు? అంత కమర్షియల్‌గా, హీరోయిన్‌గా దేశవ్యాప్తంగా పేరున్న ఎందుకు ఇలాంటి కథను సెలెక్ట్ చేసుకుంటారనే ఒక క్యూరియాసిటీ ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉండటంతోని అందరూ కూడా ఈ కథకు కనెక్ట్ అయిపోయారు. అదిగాక ఒకసారి ఏదన్నా ప్రారంభించినప్పుడు మనం శుభం అనేది ఎప్పుడైనా సరే సినిమా ఎండింగ్‌లో వస్తది. కానీ ఈమె మొదటి సినిమానే శుభంతో స్టార్ట్ చేశారు. ఈమెకంతా శుభం కలగాలని చెప్పేసి ఆమెకు సంబంధించిన వాళ్ళందరూ కోరుకున్నారు. ఆ టీమ్ అందరూ కూడా చాలా పని చేశారు కష్టపడి. కాకపోతే ఈ సినిమా టీమ్‌కి ఒక క్రేజ్ ఉంది. దేనికి అంటే 'సినిమా బండి' అనే ఒక సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. ఓటీటీలో దాన్ని అందరూ కూడా ఎంజాయ్ చేశారు. అలాగా వచ్చిన కొత్త వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో కూడా కంటిన్యూ అయ్యారు. కానీ ఈ సినిమా కథ మాత్రం ఈ సినిమా ఆ వాల్యూస్ ఎంత వాల్యూస్ అంటే నా పాయింట్ ఒక సింగిల్ పాయింట్‌తోని ఆ కథనంతా అల్లుకోవటం అనేది చాలా మంచి పాయింట్. ఎక్కడో మన మలయాళం సినిమానో, కన్నడ సినిమానో, ఏదో పరభాషా సినిమాల్లో చూసినప్పుడు మాత్రం అబ్బా! సింగిల్ పాయింట్‌తో తీసి చాలా బాగా చేశారంటాం గానీ, మన వాళ్ళు చేసినప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయడం కొంచెం టైం పడతది. కానీ ఈ సినిమాకి విషయంలో మాత్రం అది రివర్స్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు గూడా సినిమా చూసినంత సేపు ఒక సీరియల్ బ్యాక్‌డ్రాప్‌లో కథను తీసుకున్నారు. కేబుల్ టీవీ ఆపరేటర్ ఒక విలేజ్‌లో గనుక మనం గమనిస్తే గనక 90స్ ఎండ్‌లో ఐ థింక్ సెల్ ఫోన్‌లు అప్పుడప్పుడే వస్తా ఉన్నాయి. డిష్ టీవీలనేది మనకి రాజ్యం వెళ్తున్న టైంని వాళ్ళు పారామీటర్‌గా తీసుకున్నారు. అప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్‌ని, ఒక వెరైటీ ఇన్సిడెంట్‌ని వైజాగ్ దగ్గరలోని భీమునిపట్నం అనే ఒక ఊర్లో తీసుకున్నారు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే నిజంగా కూడా మన ఊర్లల్లో మన ఫ్రెండ్స్‌ని గానీ, మనం తిరిగొచ్చిన వాతావరణాన్ని గానీ ప్రతి ఒక్కరు కూడా అనుభూతి పొందుతారు. అందులో మాత్రం ఎటువంటి సందేహమే లేదు ఈ సినిమా విషయంలో. అందుకనే ఈ సినిమాని చాలా వరకు కనెక్ట్ అవుతారు. కానీ ఇది ఒక మ్యాజిక్ లాగానే చూడాలి తప్ప ప్రతిదాన్ని లాజిక్ లెక్కేస్తే కనుక ఈ లాజిక్‌లో చాలా తప్పులున్నాయి. ఆ తప్పులన్నిటిని కూడా మనం ఇప్పుడు లెక్కేసే పరిస్థితి లేదు. దేనికంటే ఒక ఎంటర్‌టైనర్ వేలోనే చూడాలి తప్ప దీనిలో ఇదుంది, అదుంది, ఇక్కడ ఇట్లా ఉండిందని చెప్పే పాయింట్‌లో మనం చూడకూడదు. ఒక సినిమా కథనికి సంబంధించి వాళ్ళు ఎంత వర్క్ చేశారు, ఆ డైలాగ్ ఎలా రాసుకున్నారనేది మాత్రమే చూడాలి. ఈ పర్టిక్యులర్ సినిమా 'శుభం' విషయంలో డైలాగ్ రైటర్‌కి మాత్రం నేను 100కి 100 మార్కులు ఇస్తాను. ఎందుకంటే ఇట్లాంటి కామెడీ రాయటం చాలా కష్టం. ఇకపోతే నటీనటుల్లో హర్షిత్ రెడ్డి ఆ కేబుల్ టీవీ ఓనర్ లాగా చేస్తే, ఆ పక్కనుండే గవిరెడ్డి ఆల్ఫా మేల్ లాగా చేశాడు. ఆ గవిరెడ్డి ఇంకొక చరణ్ తేరి అనే ఒక ఆర్టిస్టు. వీళ్ళ ముగ్గురికి వాళ్ళ ముగ్గురితో పాటు ఇంకొక ముగ్గురు వుమెన్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కళ్ళు కూడా స్క్రీన్ మీద అత్యద్భుతంగా నటించారు. అంటే ఎందుకు అత్యద్భుతంగా అంటున్నానంటే వాళ్ళకి వచ్చిన చిన్న చిన్న క్యారెక్టర్స్‌కే వాళ్ళు ఎంత ఎలివేట్ అయ్యారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్‌లో వాళ్ళని గుర్తుపట్టి నవ్వే పరిస్థితికొచ్చాం. ప్రతి ఒక్క సీన్ దగ్గర కూడా అమ్మో! ఇప్పుడు ఏం జరగబోతుందో, ఇప్పుడు ఎవరికి ప్రాబ్లమ్ రాబోతుందో అనే పరిస్థితిని ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంటే సెకండ్ హాఫ్ అంతా ఇంకోలా ఉంటుంది. అందుకనే ఈ సినిమాని థియేటర్‌లో ఎంజాయ్ చేయండి. డెఫినెట్‌గా నచ్చుతది. కామెడీని ఎంజాయ్ చేసేవాళ్ళు మాత్రం 100కి 100% ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ కామెడీని ఎంజాయ్ చేయకపోతే థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంది. ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ కూడా ఉండింది. అది హారరా, థ్రిల్లర్ అనేది పక్కన పెడితే ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం మీకు ఒక సర్ప్రైజింగ్, షాకింగ్ ఎలిమెంట్ ఉంటది. దాన్ని చూడటానికి ఇలాగ రకరకాల ఎలిమెంట్స్‌ని బేస్ చేసుకొని సినిమాని తెరకెక్కించారు. అందుకే శుభంకి శుభం కలగాలని చెప్పేసి అందరూ కోరుకున్నారు. ఇందులో అన్ని ప్లస్‌లేనే ఉన్నాయి. మైనస్‌లు లేవా అంటే చాలా దగ్గర చాలా స్లోగా ఉండింది. చాలా సీన్‌లు రిపీటెడ్‌గా వస్తూ ఉంటాయి. అదొక్కటి తప్ప మిగతాదంతా కూడా కథలో వాళ్ళు నిమగ్నమైన విధానం గానీ, వాళ్ళ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ గానీ, అసలు ముఖ్యంగా గవిరెడ్డి ఒక చిన్న సీన్ ఉంటది. ఇలా అంటే వాళ్ళ ఆవిడ చేతిలో తీసుకొచ్చి కాఫీ పెట్టాలి. అది ఆల్ఫా మేల్ లక్షణం అంట. మరి పెళ్ళిళ్ళైనోళ్ళందరూ గూడా గవిరెడ్డిని గనుక పాటిస్తే ఏమైపోతారో తెలీదు గానీ, ఆళ్ళకి చివరికి ఏమవుతుందనేది మీరు సినిమా థియేటర్‌లో చూస్తే బావుంటది. డెఫినిట్‌గా సినిమాని ఎంజాయ్ చేస్తారు. 'శుభం' సినిమాకి టాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5 నేను మీ శివ మల్లాల.